పహల్గామ్ అటాక్ తర్వాత నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో మళ్ళీ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అండ్ ఆ అటాక్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ డిఫెండ్ చేస్తూ చనిపోయాడని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో యాక్చువల్లీ విషయం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది యాక్చువల్లీ అమర్నాథ్ యాత్ర టైం. అంటే కొన్ని లక్షల మంది ప్రజలు ఈ అమర్నాథ్ యాత్రకి కాశ్మీర్ కి వెళ్తారు. అందుకే ఈ సెక్యూరిటీ విషయంలో ఆ పర్టికులర్ ఏరియాలో ఆర్మీ, సిపిఆర్ఎఫ్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని కలిసి ఒక మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ గ్రిడ్ ని మెయింటైన్ చేస్తున్నాయి ఆ ఏరియాలో. ఇంత సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ అక్కడ ఉన్న ఆల్ ఆఫ్ అ సడన్ ఒక చెత్త నా కొడుకు ఫైరింగ్ ని స్టార్ట్ చేసేసాడు. అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ అయిన ఆసిఫ్ హుసేన్ కురేషికి అది హిట్ అయింది అనమాట. ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మేబీ ట్రీట్మెంట్ చేస్తుండగాను ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన చనిపోయాడని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ అటాక్ జరిగిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కంప్లీట్ వ్యాలీ వైడ్ క్రాక్ డౌన్ ని స్టార్ట్ చేసేసారు ఈ సౌత్ కాశ్మీర్ లో. లైక్ శ్రీనగర్, బుడ్గావ్, బారాముల్లా అండ్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్స్ లో దగ్గర 1000 మందికి పైగా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ని అండ్ ఈ టెర్రర్ సస్పెక్ట్స్ ని క్వశ్చనింగ్ చేయడం కోసం ఈ డిటెన్షన్ లోకి తీసుకోవడం జరిగింది. ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ లకి షెల్టర్ ఇవ్వడం లేదా ఫుడ్ ఇవ్వడం, కార్ ఇవ్వడం వాళ్ళు చేసే పని అనమాట. సో డౌట్ వచ్చిన వాళ్ళందరినీ డిటెన్షన్ లోకి తీసుకోవడం అయితే జరిగింది. ఈ సిచువేషన్ మీద జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అండ్ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా ఈ అటాక్ ని సీరియస్ గా కండెమ్ చేస్తున్నారు. ఫైనలీ సౌత్ కాశ్మీర్ అంతా సర్చింగ్ అనేది చేస్తున్నారు. దిస్ కల్ప్రిట్ ఇస్ స్టిల్ మిస్సింగ్. ఖచ్చితంగా దొరుకుతాడు, దొరకకుండా అయితే ఏడిపోడు. వాడు దొరికిన తర్వాత మాత్రం వాడిని ఉరికియాలి. అసలు వాడు ఇంకోసారి రావాలంటే భయపడే విధంగా అయితే చేయాలి. సో ఇంకేం జరుగుతుందో చూడాలి. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.